హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ బాలకృష్ణ. ఇవాళ గత 2-3 రోజులుగా చూస్తే ఒక సైబర్ కానీ పైరసీ నేరగాడైనటువంటి ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి. అంటే ఇమ్మడి రవి ఆయన పేరు మీద, ఆయన ఇంటి పేరు మీద దాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇమ్మడి రవి ఐబొమ్మ బప్పం ఏదైనా కావచ్చు. సో ఇతన్ని పోలీసులు అతి చాకచక్యంగా పలు దేశాలు ఆయన తిరుగుతున్నప్పటికీ పోలీసులు ఒక సవాల్ విసిరితే అతన్ని అతి చాకచక్యంగా హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. చేసిన తర్వాత అతని నుంచి చాలా డేటా కావచ్చు, ఇతర ఆధారాలు కావచ్చు, పైరసీకి సంబంధించినటువంటి రకరకాల ఆధారాలు పోలీసులు స్వాధీనం చేసుకోవటం, అదేవిధంగా అతను ఏ విధంగా ఈ ఐబొమ్మను ఎస్టాబ్లిష్ చేశాడు, దీన్ని ఏ విధంగా రన్ చేశాడు, ఎక్కడెక్కడ పైరసీని సంపాదించాడు, వాటిని ఎలా హెచ్డీలోకి మార్చి ఏ విధంగా అందించాడు. విశాఖపట్నానికి చెందిన ఈ ఇమ్మడి రవి అతి చిన్న వయసులోనే టెక్నాలజీని అందిపుచ్చుకొని ఏ విధంగా ఈ పైరసీ సామ్రాజ్యాన్ని విస్తరించాడని కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఓవరాల్గా మనం ఒకసారి విశ్లేషణ చేసుకున్నప్పుడు లేదా ఈ సీన్ మొత్తం స్టోరీ ఓవరాల్ ఎపిసోడ్ చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, ఇక్కడ కొంత మనం సోషల్ మీడియాలో ఏ విధంగా ఇది ఎస్టాబ్లిష్ అవుతుంది అనేది కూడా నేను చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా ఏంటంటే, చాలా మటుకు నేరస్తుల్ని గతంలో మనం చూసాం. వీరప్పన్ లాంటి నేరాలను కూడా బాగా కరడుగట్టిన నేరగాలను కూడా కొంచెం వాళ్ళని మీడియా ముందు ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ లేదా పబ్లిక్లోకి వాళ్ళ గురించి వెళ్తున్నప్పుడు కానీ కొంచెం ఒక హీరోయిజాన్ని క్రియేట్ చేస్తూ చెప్పడం. అదే సమస్య ఇక్కడ కూడా, అదే రకమైనటువంటి ప్రొజెక్షన్ ఇక్కడ రవి కూడా ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే అతని గురించి బయటకు వస్తున్న వార్తల్లో మాస్టర్ అనే పదం వాడుతున్నారు. ఈవెన్ మీరు బాగా నిశ్చితంగా పరిశీలిస్తే పోలీసుల దీంట్లో ప్రెస్ మీట్ లాంటి వాటిలో కావచ్చు, ఇంకోటి వాటిలో కావచ్చు, అతను మాస్టర్, హీ బికమ్ ఏ మాస్టర్ అంటే అతన్ని ఒక రకంగా మాస్టర్ని చేశారు. వీళ్ళు నేరగాన్ని కాస్త తీసుకెళ్ళి మాస్టర్ని చేశారు. మాస్టర్ని ఎవరిని అంటారంటే, వాళ్ళు సాధించిన ప్రగతిలో కావచ్చు, వాళ్ళు నేర్చుకున్న విద్యలో కావచ్చు, సమాజానికి ఉపయోగపడుతూ సమాజాన్ని చక్కదిద్దే క్రమంలో కావచ్చు, కొద్దిమంది జీవితాల మార్పులు, ఒక జనరేషన్లో మార్పు, ఒక పాత్ ఫైండర్గా ఉండే వాళ్ళని మాత్రమే మనం మాస్టర్ అనే పదం వాడతాం. అది ఏ రంగంలో అయినా కావచ్చు. ఇవాళ ఇళయరాజా లాంటి వాళ్ళు సంగీతంలో మాస్టర్ని, సచిన్ టెండూల్కర్ క్రికెట్లో మాస్టర్ బ్లాస్టర్ అని ఇలా పదాలు వాడతాం. ఈ రకంగా ఆయన టెక్నాలజీని అందిపుచ్చుకొని దాన్ని ఏ విధంగా వక్ర మార్గంలో వాడుకోవాలి అనే దాంట్లో ఆయన ఒక ఇది సాధించాడు. అలాంటి వాడిని కొన్ని కోట్లాది మంది ముందు మీరు ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఎవరైనా కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఇంకొకరు కావచ్చు, అధికారులు కూడా, ఇక్కడ ఎవరు దీనికి ఇది కాదు. హీ బికమ్ ఏ మాస్టర్, అందులో మాస్టర్ అయిపోయాడు అంటే. సో ఇటువంటి నేరాలు చేస్తే కూడా మనకు మంచి పబ్లిసిటీ లభిస్తుంది, మనం కూడా మాస్టర్ అయిపోతాము. గాంధీని చంపిన గాడ్సేకి ఏ విధంగా అయితే మనం ప్రచారం ఇస్తారు కొద్దిమంది, ఎందుకంటే గాంధీ ఏ రకంగా పాపులర్ అయ్యాడో గాడ్సే కూడా అదే విధంగా పాపులర్ అయిపోయే పరిస్థితి. అంటే సమాజానికి చేటు చేసే ఇలాంటి వాళ్ళు పైరసీ ఎక్కడ చేసినా కూడా నేరమే. ఏ దశలో చేసినా, ఏ క్రమంలో చేసినా అది నేరమే. అతను ఎవరో అన్నారు, ఇతను దేశ రక్షణ కోసం ఇతను వాడుకోవచ్చు అన్నట్టుగా ఎవరో మాట్లాడారంట. దేశ రక్షణలో పనిచేసే వ్యక్తులు అనేక పరీక్షలు ఎదుర్కొని రకరకాల దశలు దాటి రకరకాల ఎగ్జామ్స్ అవి పాస్ అయ్యి ఆ స్థాయికి వెళ్తారు. ఎంతో నైపుణ్యం సాధించిన వాళ్ళు అక్కడ కూర్చుంటారు. ఇలా క్రాక్ చేసేసి ఒక పైరసీ ఒక వెబ్సైట్ని క్రాక్ చేసి పైరసీల ద్వారా వీడియోస్ డౌన్లోడ్ చేసి హెచ్డీ చేసి అది చేయడానికి మాస్టరే అవ్వాల్సిన అవసరం లేదు. చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ఎథికల్ హ్యాకింగ్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా వాళ్ళు నేర్చుకొని సమాజానికి పనికొచ్చి పనులు చేయకుండా సమాజాన్ని వక్ర మార్గంలో తీసుకెళ్లే ప్రయత్నం చేయడం, నేరాలకు పాల్పడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా శిక్షార్హులే. సో వీళ్ళని ఏ దశలో కూడా వీళ్ళని పొగట్టం కానీ ఇంకోటి కానీ, వాళ్ళ కన్న తండ్రి చెప్తున్నాడు, మావాడు చేసిన తప్పు దేశానికి ప్రజలకి తప్పుదో పట్టించాడు, అందరినీ పైరసీ ఒక నేరం. చట్టం ఉంది కదా, పైరసీ చట్టాన్ని అతిక్రమం చేశాడు కాబట్టి అతను నేరస్తుడే అవుతాడు. సో ఈ క్రమంలో అందరూ ఒప్పుకున్నా కూడా చాలామంది ఏంటంటే అతను హీరోలాగా ఒక బిల్డప్ ఇవ్వటం, వీళ్ళు మీడియాలో సోషల్ మీడియాలో కానీ వీటిలో కానీ ప్రచారం చేయటం, ఇది చాలా దారుణమైనటువంటి విషయం. దీన్ని అందరూ గుర్తెరగాలి. ఇప్పుడే కానీ నేరాలకు పాల్పడిన వాళ్ళు ఏ క్రమంలో ఎంత మెళకువలు వహించి, ఎంత టెక్నికల్గా వాళ్ళు దాన్ని అప్డేట్ అయ్యి ఎంత చాకచక్యంగా చేసినా కూడా వాళ్ళని నేరగాలని అంటారు. సదరు నేరగాడు శిక్షకి అర్హుడు. అలాంటి వాళ్ళని మీడియాలో పెద్దగా చేసి చూపడం అనేది చాలా, మనం కూడా ఒక రకమైన నేరం చేస్తున్నట్టే లెక్క. ఎందుకంటే దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటారు చాలామంది. ఈ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఏం చేస్తుంటే, టెక్నాలజీని ఈ విధంగా మనం పక్కదోవ పట్టిస్తే మనం కూడా మాస్టర్ అయిపోతాం, నలుగురిలో మనం కూడా ఇదవుతామని ఒక భ్రమలోకి తీసుకెళ్లే పరిస్థితి అవుతుంది. సో చాలామంది ఇది చేయడం చాలా నేరం, అది కూడా ఒక నేరం కిందకే పరిగణించబడాల్సి వస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ నేరగాడ ఏంటి అని చెప్పి తెలుసుకున్న తర్వాత ఆ సోషల్ మీడియాలో మనం ఏం మాట్లాడాలి, మీడియా ముందు ఏం మాట్లాడాలి, ఎవరితో ఏం మాట్లాడాలి కొంచెం గుర్తెరిగి అందరూ మాట్లాడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే రాబోయే తరాల వాళ్ళు ఈ హీరో ఇవ్వాలనే ఉద్దేశంతో ఇటు కూడా హీరో అవ్వచ్చు అనేది ఆ పెడదవ పట్టే అవకాశం కూడా ఉంది. ఇది అందరూ గుర్తించాలని చెప్పి కోరుకుంటాం. థ్యాంక్ యూ.